ఆత్మ విమర్శ చేసుకొని సరి చేసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వానికి సూచన ఇస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, నేను చాలా విషయాల్లో కానీ కొంత కట్ షార్ట్ చేస్తా, అట్లీస్ట్ ఇంకో 1 అవర్ కావాలి అధ్యక్ష. నాకు వెహికల్ ట్యాక్స్ అధ్యక్ష, నేను మంచి సలహా ఇస్తున్నా భయ్, ఆదాయం ఎందుకు తగ్గింది రివ్యూ చేసుకోండి అని చెప్తున్నా. విప్పు గారు పైకి పోయించినప్పుడే అర్థమైంది నాకు, సూచనలు సిగ్నల్ అని అర్థమవుతున్నాయి. విప్పు గారు పోయించండి పైకి, అర్థమైపోయింది. కొత్త విప్పు పోయించండి ఇప్పుడే. నేనేం లాగుల భాష తొండల భాష చెప్తలేను కదా భయ్, మంచి 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 సూచనలు ఇస్తున్నా, రివ్యూ చేసుకోండి. వెహికల్ ట్యాక్స్ కరోనా టైం అధ్యక్ష, వెహికల్ ట్యాక్స్ లో అధ్యక్ష కరోనా టైంలో తప్ప బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ ఆర్టీఏ ట్యాక్స్ తగ్గలేదు అధ్యక్ష. 2023-24లో మేము దిగిపోయినప్పుడు ఆర్టీఏ ద్వారా వచ్చే ఆదాయం 7,095 కోట్ల అధ్యక్ష. మరి కాంగ్రెస్ పాలనలో మొదటి సంవత్సరం 24-25లో 6,992 కోట్లకు పడిపోయింది. వాట్ డస్ దిస్ ఇండికేట్ అధ్యక్ష? ఎందుకు పడిపోయింది? ఎక్కడ లోపం ఉంది? రివ్యూ చేసుకోండి. కరోనా లేదు కదా ఇప్పుడు. అరే మా హయాంలో కరోనా వచ్చింది, పెద్ద నోట్ల రద్దు వచ్చింది, మాకెన్నో ఇబ్బందులు వచ్చినాయి, కానీ మీకేం లేదు కదా. కరోనా కంటే కాంగ్రెస్ డేంజర్ అని అర్థమవుతుంది ఇప్పుడు అధ్యక్ష. సరే, నేను పాలిటిక్స్ లాస్ట్ పోతా అధ్యక్ష. నా ఓన్లీ ఐ విల్ కన్ఫైన్ టు ద సబ్జెక్ట్ అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు అది కూడా చూద్దాం ఒకసారి. బట్టి గారు ఇట్లా మోసం చేస్తే ఎట్లా సార్? మీరు 23-24లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కేంద్రం నుంచి మనకు వచ్చింది 9,933 కోట్లు. 24-25లో వచ్చింది మీ ప్రభుత్వంలో 7,913 కోట్లు, తగ్గింది. మాకంటే మీ హయాంలో ఢిల్లీ నుంచి డబ్బులు తేవడంలో కూడా మీరు ఫెయిల్ అయింది. 7,913 కోట్లకు తగ్గింది. ఓకే, గ్రాంట్ ఇన్ ఎయిడ్ తగ్గింది. 25-26లో ఏం పెట్టింది మీరు? బీఈలో వచ్చింది 7,900 అయినా 22,782 వస్తుందని మీరు పోయిన బడ్జెట్లో పెట్టిండ్రు. నేను అప్పుడే చెప్పిన ఇది రాదండి, మీరు ఒట్టిగా పెట్టిండ్రు అన్న. నేను తెచ్చి చూపిస్తా అన్నారు మీరు. సరే తెస్తారేమో బట్టి గారు అనుకున్నా. ఇప్పుడు మీరే ఆర్ఈలో పెట్టిన నిన్న, లేదా 25-26లో 22,700 వస్తుంది అనుకున్నాం. రాదు 11,161 వస్తుందని మీరే నిన్న ఆర్ఈలో సెలవిచ్చింది. మరి మీరే 11,161 వస్తుందని ఆర్ఈలో పెట్టిండ్రు, మళ్ళా